ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గుం గురుభ్యో నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా మన సనాతన సంస్కృతిలో నమస్కారానికి ఒక మంచి ప్రాధాన్యత ఉన్నది. మరి మనం సహజంగా పెద్దలకి, భగవంతుడికి, తల్లిదండ్రులకి నమస్కారం చేస్తూ ఉంటాం. కానీ కొందరు మహాపురుషులు, మహానుభావులు నమస్కారం చేయడానికి కూడా నామూషి పడుతూ ఉంటారు. నమస్కారం చేయాలంటేనే ఏదో ఒక సిగ్గుచేటుగా భావిస్తూ ఉంటారు. మరి ఇప్పటి కాలంలో వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోయి నమస్కారం చేయడం మానేసి పెద్దలకి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చే సంస్కృతి మనకి వచ్చేసింది. ఒకప్పుడు స్నేహితులు లేదా వివాహమైన కొత్త దంపతులు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవారు. ఇప్పుడు అందరికీ కూడా షేక్ హ్యాండే. కాళ్ళకి నమస్కారం చేయడం లేదు, కనీసం ఇట్లా మనస్ఫూర్తిగా నమస్కారం చేతులు జోడించి కూడా నమస్కారం చేయడం కూడా లేదు. భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఇలా చేయాలే, కానీ కొందరు అదేదో బలవంతాన చేసినట్టుగా ఇలా పెడతారు, కొందరు ఇలా పెడుతూ ఉంటారు, ఏదో రకరకాలుగా చేస్తారు. కానీ అసలు ఈ చేతులు ఇలా జోడించి హృదయం దగ్గర పెట్టే భగవంతుడికి నమస్కారం చేసుకునే ఒక ఆంతర్యం ఏమిటి? మన సనాతన సంస్కృతిలో కానీ ఋషులు మునులు కానీ మనకి ప్రతిదీ కూడా ఒక పద్ధతి అనేది ఏర్పరిచారు. అది మానేసి మనం ఏదేదో చేస్తూ ఉంటాం. మరి ఈనాటి అంశంలో మనం భగవంతుడికి లేదా ఋషులకి, మునులకి, సన్యాసులకి, తల్లిదండ్రులకి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విధంగా నమస్కారం చేయాలి, స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయరాదు, సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి, ఈ అంశాన్ని మనం ఈనాటి వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా మంచి మంచి శాస్త్రీయ పద్ధతిలో విషయాలు మీరందరూ కూడా తెలుసుకొని 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. సాష్టాంగ నమస్కారం అనగా అర్థం ఏమిటి, స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయరాదు, ఇవి తెలుసుకునే ముందు మనం అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటో విభజించి అర్థాన్ని తెలుసుకుందాం. సా ప్లస్ అష్ట ప్లస్ అంగములు సాష్టాంగము అని అర్థం. అష్ట అంగములతో కూడుకున్నది అని అర్థం. అనగా మన శరీర భాగంలోని 8 అవయవాలతో స్వామివారికి, పరమాత్ముడికి భూమిపై ఆనించి వందనము చేసేది అని అర్థం. కాబట్టి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి. అది ఏ విధంగా? వక్షస్థలము అనగా హృదయము, నుదురు, 2 చేతులు, అలాగే 2 కాళ్ళు మన పాదములు, 2 కనులు, వీటిని భూమిపై తాకించి ఆనించి స్వామివారికి వినమ్రతతో, శ్రద్ధాభక్తులతో వందనము చేసేది అని అర్థం. మరి ఈ సాష్టాంగ నమస్కారం స్త్రీలు ఎందుకు చేయరాదు? శాస్త్రీయ పద్ధతిలో మన ఋషులు కానీ మునులు కానీ స్త్రీని ఉద్దేశించి దూరదృష్ట్యా వారు ఫ్యూచర్లో స్త్రీలకు ఎటువంటి ప్రమాదము రాకుండా వారు ఒక నియమాన్ని పెట్టారు. అదే పంచాంగ నమస్కారము. స్త్రీలు ఎప్పుడు కూడా పంచాంగ నమస్కారం చేయాలి. అనగా 5 అంగములతో కూడుకున్న నమస్కారము. అనగా స్త్రీలు 5 మన శరీర భాగాలతో స్వామికి, పరమాత్ముడికి నమస్కారం చేయాలి. అందుకే స్త్రీలని అమ్మా మీరు మోకాల మీద ఉండి నమస్కారం చేయండి అంటారు. ఎందుకంటే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేస్తే కనుక ఆ ఉదరం కానీ వక్షస్థలం కానీ భూమికి తాకరాదు. అలాగే వారికి సైంటిఫిక్గా చూసుకున్నా కూడా ఉదర సమస్యలు గర్భిణీ స్త్రీలకి కుదరదు. అలా వారు బయట ఉన్నప్పుడు కూడా, రజస్వలంలో ఉన్నప్పుడు కూడా వారికి ముందుగా సమస్యలు, ఆరోగ్యరీత్యా సమస్యలు రాకుండా ఉండడానికి కూడా మన ఋషులు మునులు ఇదంతా కూడా ఆలోచించి వారికి ఈ విధంగా ఏర్పరిచారు. కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా పంచాంగ నమస్కారం చేయాలి. అనగా 5 అంగములతో కూడుకున్న నమస్కారము అని. కాబట్టి దీనికి స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయరాదో తెలుసుకున్నాం. కాబట్టి స్త్రీలు పంచ అంగములతో చేయాలి. ఏమిటి? నుదురు, పాదములు, 2 చేతులు, 2 కన్నులు, వీటిని మాత్రమే భూమికి ఆనించి పరమాత్ముడికి వందనము చేసే ప్రక్రియ. ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేస్తూ ఉంటారు. ధ్వజస్తంభానికి, భగవంతుడికి మధ్యలో చేస్తూ ఉంటారు. కొందరు మూర్ఖులైతే వినరు కూడా. ఎంత చెప్పినా, అర్చకులు ఎంత చెప్పినా వినరు. అంతా వాళ్ళకే తెలుసు అన్నట్టు చేస్తారు. కానీ అర్థం చేసుకొని దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని కనుక తెలుసుకున్నట్టయితే వారికి ఆ విషయం ఏంటో అర్థమవుతుంది.
కాబట్టి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు ధ్వజస్తంభానికి వెనుక సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలైనా సరే పంచాంగ నమస్కారాన్ని ధ్వజస్తంభానికి వెనుక నమస్కారం చేయాలి. అందుకే మనకు ప్రత్యేక ఆలయాలకు వెళ్తే, పురాతన ఆలయాలకు వెళ్తే పూర్వము ఆ శిల్పులు అక్కడ సాష్టాంగ నమస్కారం చేసే పద్ధతిని కూడా తెలియజేశారు. మీకు ఇక్కడ స్క్రీన్లో ఆ దృశ్యాన్ని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. కొన్ని ఆలయాలకు వెళ్తే కనుక, పురాతన ఆలయానికి వెళ్తే ఈ విధంగా నమస్కారం అలా చేయాలి అనే విధంగా మనకు అప్పటి శిల్పులు ముందస్తు జాగ్రత్తగా చెక్కారు. అలాగే తల్లికి కానీ గురువుకి కానీ నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు జోడించి హృదయం దగ్గర పెట్టి తల ఉంచి నమస్కారం చేయాలి. ఇక్కడ మీకు దృశ్యంలో ఈ యొక్క స్క్రీన్లో ఆ దృశ్యాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి. అప్పటి శిల్పి కళాకారులు దూరదృష్ట్యా ఆలోచించి ఎలా చెక్కారో చూడండి, ఎంత అందంగా. ఒక శిష్యుడు తన గురువుకి ఏ విధంగా నమస్కారం చేస్తున్నాడో చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క హృదయం దగ్గర చేతులు జోడించి తల్లికి కానీ గురువుకి కానీ నమస్కారం చేయాలి. ఆ తర్వాత తండ్రికి కానీ లేదా వచ్చే అతిథులకు కానీ ఏ విధంగా నమస్కారం చేయాలి? ఇలా 2 చేతులు జోడించి నుదురు దగ్గర పెట్టి ఇలా తల వంచి నమస్కారం చేయాలి. ఎందుకు? అది వారిని గౌరవిస్తున్నట్టుగా. ఇలా 2 చేతులు జోడించి నుదురు దగ్గర, అనగా ఈ యొక్క పాయింట్ దగ్గర ఇలా చేతులు జోడించి నమస్కారం చేయాలి. అది కూడా మీకు స్క్రీన్లో దృశ్యంలో చూపిస్తున్నాను చూడండి. పూర్వము శిల్పులు మళ్ళీ ఇదే విధంగా మనందరికీ కూడా మార్గదర్శనం చేశారు. మరి ఇదంతా మానేసి మనం షేక్ హ్యాండ్లు ఇచ్చే కాలం కూడా వచ్చింది. కాబట్టి నమస్కారం ఈజ్ ఈక్వల్ టు సంస్కారము. కావున ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, పెద్దలు తమ పిల్లలకి భావితరానికి నేర్పండి. చదువు ఒక్కటే కాదు, సంస్కారం కూడా నేర్పాలి. పిల్లలకి సంస్కారం నేర్పితే, కష్టసుఖాలు నేర్పితే వారు భావితరాలకు కూడా నేర్పిస్తూ మార్గదర్శనం అవుతారు. కావున నమస్కారం చేసేటప్పుడు భగవంతుడికి, అలాగే తల్లిదండ్రులకి, పెద్దలకి, మునులకి, ఋషులకి ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. అష్టాంగములతో చేసేదే ఈ యొక్క సాష్టాంగ నమస్కారం. అలాగే భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఏ శ్లోకాన్ని పఠించాలి? ఉరస శిరస దృష్ట్య మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణా సాష్టాంగ ఉచ్యతే అంటూ ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ నమస్కారం ఆచరించాలి. మళ్ళీ చెప్తాను చూడండి. ఉరస శిరస దృష్ట్య మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని ఆ యొక్క పరమాత్మకి నమస్కారం చేయాలి. భగవంతుడు సృష్టించి మనకు జన్మనిచ్చారు, తల్లి మనకి జన్మనిచ్చింది. వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటూ వినమ్రతతో ఈ విధంగా నమస్కారం ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. శాస్త్రీయ రీత్యా మీరు కూడా 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.